ఇప్పుడు వచ్చిండగా ఆయన వేసుకొని వీణ వేసుకొని ఆయన ఆడపిల్ల రూపంలో వచ్చిండు ఇప్పుడు ఎక్కలసాని రూపంలో అట్లా కొడతలేడు అట్లే కొడతాడు ఇప్పుడు ఆడది అయింది అప్పుడు మూడు ఉండే ఇప్పుడు ఆడది ఈ పిల్ల మార్గం అప్పుడు వచ్చిన వాళ్ళకంటే ఈమెనే జర బాగుండు ఇక బాగుండాలి ఏం చూసినావు ఓ ఇక సొమ్ములు ఎట్లా చక్క చక్క మెరుస్తున్నాయి అవునా పెట్టి అర్థం అంతగా మెరువలే బండి మీద కొనుక్కొచ్చి అవి బంగారం అయ్యేటి అమ్మ అవి ఎవరయ్యా ఇల్లు ఎవరు ఈయన తెలియదానికి పరిచయం అన్నట్టుగా నాకు ముందు ఈయన జాతకం మొత్తం తెలుసు జాతకం తెలుసాడ పంతులు? ఈయన నా జాతకం చెప్పేటట్టు నా ముంగలకు వచ్చి నా జాతకం అడుగుతున్నాడే ఎరుకో ఎవ్వ ఎరుక నువ్వు జాతకం ఉన్నది చెప్తాను లేనిది చెప్తాను జరిగేది చెప్తాను జరగబోయేది చెప్తానే అవ్వలారా ఇప్పుడు ఎవరు చెప్పనీకి వచ్చినావు అమ్మ మరి నాకా ఈయనకా ఎవరు చెప్తాను ఈ జనులినే తెలుసుకుంటారే అవ్వ మరి లేపుడి చేరాలి లేపుడి జై కాశ్మీర సంహారికి ఎరుకో ఎమ్మ ఎరుక నేనూరి ఎరుకర సానిలో ఎమ్మ ఎరుకో ఎమ్మ ఎరుక ఎరుకో ఎమ్మ ఎరుక నేనూరి ఎరుకర సానిలో ఎమ్మ ఎరుకో ఎమ్మ ఎరుక
ఎరుక ఎరుకయని వాడవాడలు తిరిగి బెస్తవారి వాడలో శంకుదేవయ్య చక్రదేవమ్మ గృహమునందునకు నిలిచెదగాక ఎరుకో యవ్వ ఎరుక. జై కాశీ విశ్వేశ్వర స్వామివారికి ఎరుకల సాని వేషము ధరించిన పెంటల ఆంజనేయులకు బావయ్యకు కన్మనకాల నరసింహులు ఒక ఉంగరము వెండి ఉంగరం కానుక సమర్పించినారు. ఆయన పార్వతి పరమేశ్వరులు ఎల్లప్పుడూ చల్లగా కాపాడుగాక. అదే సమయంలో కాకర్లపాడు కొడుకు హరీష్ కుమార్ పుష్పమాలకు 200 రూపాయలు, పంతులకు 2 కలిపి 20 రూపాయలు కానుక సమర్పించినది. ఆయన ఎల్లవెల్లా విష్ణుమూర్తి కాపాడుగాక. అదే సమయంలో ఎరుకల సాని పాత్ర ధరించిన పెంటల ఆంజనేయులకు ఎక్స్ ఎంపీటీసీ భాగ్యశ్రీ గారు పుష్పమాలకు 200 రూపాయలు కానుక సమర్పించినది. ఆమె నా విష్ణుమూర్తి ఎల్లప్పుడూ కాపాడుగాక. ఎరుక అడిగారే అవ్వా ఎరుకో యవ్వ ఎరుక. ఎరుక అడిగారే అవ్వా ఎరుకో యవ్వ ఎరుక. ఎరుకో వరే అవ్వా ఎరుకో యవ్వ ఎరుక. ఎరుక అడిగారే అవ్వా. చిన్నలకు పెద్ద ఎరుకాడగరే అవ్వా ఎరుకో యవ్వ ఎరుక. ఎరుకాడగరే అవ్వా. చిన్నలకు పెద్దలకు సోది చెప్పిందెరుక. చిన్నలకు పెద్దలకు సోది చెప్పిందెరుక. చెయ్యి చూపించి ఎరుక చెప్పేదాను. ఎరుక అడగరే అవ్వా ఎరుకో యవ్వ ఎరుక. ధరణి రామేశ్వరపురమున సాక్షిగా. ధరణి రామేశ్వరపురమున సాక్షిగా. ధరణిపురమేనే సాక్షిగా. ఎరుకో యవ్వ ఎరుక. ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది ఉన్నట్టు చెబుతానే తనులారా. అవ్వగారు మీ చేతి చూచి జాతకము చెబుతానే అవ్వ. జై కాశీ విశ్వేశ్వర స్వామివారికి. మరి ఎరుకల సాని పాత్ర ధరించిన నవ్యశ్రీ మరి ఒక 100 రూపాయలు, ఒక అందమైన పుష్పమాల, మరి అదే విధంగా సెలవు కూడా సమర్పించినారు.
వారిని వారి కుటుంబాన్ని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి చల్ల కాపాడను గాక. జై కాశీ విశ్వేశ్వర స్వామి వారికి అమ్మా మరి నాకు చెప్తావా ఎట్లా జర అది మంచిగా ఉందా మంచిగా లేదా ఎట్లా ఏం కదా నాయన కైలాసం నుంచి నేను కిందికి వచ్చింది మీకు చెప్పేదానికే నాయన. మరి చెప్తావా అమ్మా? చెప్పేదాను నాయన. మంత్రులు మరి ఇంకెవరు అందరా నేను చెప్పించుకున్నా వాళ్ళు ముగ్గురే కౌశల్ వాళ్ళు జై శ్రీశైలం మల్లికార్జున స్వామి వారికి. అని ఇట్లు వాడవాడలు తిరిగి ఆ ఎరకల స్వామి పోచున్నంతలో అక్కడ చక్రదేవమ్మ శంకుదేవయ్య ఏ విధముగా మాట్లాడుకుంటున్నారు. విశ్వేశ్వర స్వామి వారికి. నాథ ప్రాణేశ్వర, మన కుమార్తెకు ఎన్ని దిక్కులో తిరిగినా బట్టలను తోలిచిన తగిన వరుడు లభించకపోయా కదా, మనము ఏమి చేద్దాం? ప్రాణేశ్వరి ఎన్ని దిక్కులు తిరిగినా మన బాలకు తగిన వరుడు లభించకపోయాను కదా. అయ్యో కళ్యాణ పరము ఎట్లున్నదో జరుగునో తెలియదు కదా. ప్రాణేశ్వర, మన పట్టణములో మన ఒక ఎరకల స్వామి మన మనసులో ఉన్నమాట ముందు జరిగేది అన్ని చెబుతాదంట. రప్పించుము నాదా. దేవి మంచిది. అదే విధముగా అదే తీరుగా గమనించేదాన్ని. ఒరే సేవక, నువ్వు పోయి ఎరుకలసా నిన్ను కోరుకొని రమ్మి ఇక్కడ. అమ్మా మంత్రసానమ్మా, ఓ మంత్రసానమ్మా జర ఇక్కడ.
ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది ఉన్నట్టుగాను కూడా చెబుతానే తల్లులారా. జై గాలి విశ్వేశ్వర సాంబవారికి జై. ఎరుక ఎవ్వ ఎరుక జగముల ఎరిగిన జగదేగ ఎరుక. ఎరుక ఎవ్వ ఎరుక ఎరుక ఎవ్వ ఎరుక జగముల ఎరిగిన జగదేగ ఎరుక. ఎరుక ఎవ్వ ఎరుక అదిగో నా ఎలుక అవతరించింది పోయి. అదిగదిగో నా ఎలుక అవతరించినది. అడిగిన వారికి ఎలుక చెప్పేదాను. ఎరుక ఎమ్మ ఎరుక జగములో ఎరిగిన జగదేగ ఎరుక. ఎరుక ఎమ్మ ఎరుక ఓహో ప్రజలారా, నేను ఎలుక రసానిని. 7 వింతలు 8 ఊరికములు తెలిసిందానను. కడుపున పిండాల పేర్లు ముందే చెప్పేదాను. జరిగేది జరగబోయేది చెబుతానే అవ్వా. జై కాశీ విశ్వేశ్వర సాంబవారికి ఇంటికి పోదాము రావమ్మ. బంగారు బొమ్మ ఇంటికి పోదాము రావమ్మ. ఇంటికి పోదాము రావమ్మ. బంగారు బొమ్మ ఇంటికి పోదాము రావమ్మ. ఇంటికి పోదాము రావమ్మ. బంగారు బొమ్మ ఇంటికి పోదాము రావమ్మ. ఇంటికి పోదాము ఎందుకో మహారాణి పిలుచుకోరమ్మనే. ఎందుకో మహారాణి పిలుచుకోరమ్మనే. సందేహము లేక త్వరగా పోదాము. బంగారు బొమ్మ ఇంటికి పోదాము రావమ్మ. ఓ ఎరుకల సారి నాంచారి నిన్ను మా రాజాగారితో రండి పోదాం. ఓహో చెలికత్తెల్లారా, జై గాలి విశ్వేశ్వర
ఎందుకొరకోరమన్నదే మీ రాణి గారు ఎందుకొరకోరమన్నదే నాకు చాలా గ్రామ ప్రజలు చెప్పినారు 7 పోతులతో 7 కుంభాలతో ఆ దేవిని కొలుచుచున్నారు. అందుకు ఒక దినము తరువాత వస్తానని చెప్పండి. ఎరుకో ఎవ్వ ఎరుక.
ఎరుకలవా ఆహా చెల్లి నీవు వచ్చి ఏదో ఒకటి అడుగుము. నీకు సరిపోయిన ద్రవ్యము ఇవ్వగలను. ఆహా చెలికత్తెల్లారా ఓ చెలిమనులారా అలాగే వచ్చేదాను పదండి నాకు చాలా బహుమతి ఇప్పించాలి అమ్మా అలాగే పోదాం పదం. జై కాశీ విశ్వేశ్వర స్వామివారికి అనే విధముగా ఆ చెలిగద్దెలు రమణి చంద్రిక మల్లిక ముగ్గురు కలిసి మరి ఆ శంకుదేవయ్య చక్రదేవమ్మ గృహమునకు మరి ఆ ఎరకల సానిని తోలుకుపోయినంతలో మరి అక్కడ ఏ విధముగా ఆమె గద్దె చెబుతున్నది. జై ఓ ఎరుకలవా ఆహా ఓ ఎరకలవ్వా ఆహా ఈ పీఠంపై కూర్చుని మనసులో ఉన్న మాట చెప్పుము నీకు చాలినంత దైవ్యం ఇవ్వగలను. జై అమ్మ చక్రదేవమ్మ ఈ గద్దెపై పసుపు కుంకుమ 5 చేళ్ల బియ్యము మామిడి ఆకులు 5 కానుకలు అక్షింతలు పెట్టుము. జై కాశీ విశ్వేశ్వర స్వామివారికి తల్లి తల్లి అదే విధముగా పెట్టగలం. జై కాశీ విశ్వేశ్వర స్వామివారికి జై శ్రీ విఘ్నేశ్వర వీరభద్ర కంచి రాజవరద కావేరి కృష్ణ మలమల గోపాల మధురామకృష్ణ బొగిలి కొల్లాపురే బెజవాడ కనక దుర్గమ్మ సావిత్రి గాయత్రి పార్వతీదేవి నాకు మీ ఆజ్ఞలివ్వరే తనులారా. ఎల్లమ్మ మల్లమ్మ మత కోకిలమ్మ కోట మైసమ్మ కోలేరమ్మ కోతులింగన్న కోరడమ్మ పోషమ్మ మీ ఆజ్ఞలే మాకు ఇవ్వరే తల్లులారా. జై కాశీ విశ్వేశ్వర స్వామివారికి జై రాజరాజేశ్వరి దేవికి
ఎల్ల వాక్యములు తెలుపుచున్నాను వినండి. తల్లులారా, మీ మనసులోని మాటలు సకల దేవతలను కోరుకొని మేలుకొనండి. జై కాశీ విశ్వేశ్వర స్వామి వారికి. అటు ఇటు చూడక నీ మనసులో తడబడను, దిక్కులు చూడయో అమ్మా. భుజము చూపితే సోదరులే అవ్వా, కడుపు చూపితే పురుషులే అవ్వా, కడుపు చూపితే బిడ్డలే అవ్వా. నిన్ను కొనుక్కు పెట్టి అడుగుతున్నావు గద్దెనే అవ్వా. గద్దె బిడ్డ పురుషునికై దేశమున బిడ్డ పటమును రాసి పంపి తీరిక కాదే అవ్వా. అంతటా బాలుడికి తగిన పురుషుని దొరకకగా మరిలా వచ్చినావు గద్దెను అవ్వా. ఆ బాల ఎవరే వరమున పుట్టినదో చెబుతిన్నే అవ్వా. గంగా భవాని మీరు కూతురితో తప్పక గర్భముయా పుట్టినందున గద్దె అంతటలో మీకు మరిచి ఉంటిరే. ఆ గద్దెనే అవ్వా కైలాసవాసుడు వస్తాడు, మా బిడ్డను తప్పక పెళ్ళాడతాడే అవ్వా. మీకు అన్ని తీర్చడానికి అవ్వా. ఒకవేళ మీరు ఆ గద్దెకు ఇతరులకు తెచ్చి పెళ్లి చేసిన మీ కుమార్తె మరణించినే అవ్వా. నాకు బహుమతి ఇస్తారో ఇవ్వండి, ఇక నేను వెళ్ళిపోగలనే అవ్వా. జై కాశీ విశ్వేశ్వర స్వామి వారికి. నేను వెళ్ళిపోతున్నాను. చెప్పండి అమ్మా. ఓ ఎక్కల స్వామి ఆగము ఆగము. ఆహా చక్రదేవమ్మ, చెలిమనులారా, ఎరకల స్వామి ఆ రీతిగా వరహాలు మాని బహుమతిగా సిద్ధపడి. జై కాశీ విశ్వేశ్వర స్వామి వారికి. అమ్మ చక్రదేవమ్మ, ఇక పోయి రాగలను. శీఘ్రమే మీ మాటకు మీ కుమార్తెకు కళ్యాణము జరుగును. జై కాశీ విశ్వేశ్వర స్వామి వారికి. అని ఈ విధముగా ఎరకల సాని మరి శంకుదేవయ్యకు చక్రదేవమ్మకు గద్దె చెప్పి పోయినంతలో మరి అక్కడ గంగకు మరి ఎరకల సానికి ఏ విధంగా వాదము నడుస్తున్నది మరి. జై ఎరుకల సాని, ఆగుము ఆగుము, నీతో ఒక పని ఉన్నది. జై కాశీ విశ్వేశ్వర స్వామి వారికి. అమ్మారావక మాట సమ్మతి గలియేనా.
చిలుకలవ్వ, నా మనసులో ఒక కోరిక కలిగినది, నాకు చెప్పిపోము. ఆహా గంగా, చక్రదేవమ్మ కట్టిన పాత్ర కట్టిన యాదయ్య గారు మరి గంగాదేవి పాత్రకు అది ఎరకలసాని పాత్రకు ఒక పుష్పమాల మరి ఒక డబ్బాలు పంతులు కూడా 10 రూపాయలు కానుకలు సమర్పించినారు. పార్వతీ పరమేశ్వరులు ఎలా చల్లగా కాపాడును కాక నడువు. ఏమి అప్పద కలిగే ఎరగించో నా తోడా, గంగావే మనసులో ఏమి ఆవేదన ఉన్నదో నా తోడ తెలుపుము. చెరుకు ఎవ్వ ఎరుక కైలాసవాసుడు గణచండారి ఎవరో చెరుక
కైలాసపతి నన్ను ఎందుకు పెళ్ళాడతాడో చెప్పింది. ఆహా గంగా, ఒమ్మ ఒమ్మ లొల్లి చేయకుడి. లేదు, ఎవరు చప్పుడు చేయకండి. ఏ జోకర్ బయటికి పోరా నువ్వు ఫస్ట్. ఆడదాన్ని కొంచెం నిలబడుకొని కూర్చో. జోకర్ సాల్ పోరా, లేచిన గాడికి సాల్ పో. ముందు నీ తల్లిదండ్రులు మురిసే శంకరుని గొలువా, తాళాలు ఉండినాయే. గంగా వేగా ముందు నీ తల్లిదండ్రులు మురిసే శంకరుని గొలువా. ఆహా గంగా, అమ్మా ముందు నీ తల్లిదండ్రులు మురిసే శంకరుని గొలువా, గంగా వేగా ముందు నీ తల్లిదండ్రులు మురిసే శంకరుని ఆహా గంగా, ప్రేమతో నీవింకా ఓనే జన్మించితివే. గంగా వేగా ముందు నీ తల్లిదండ్రులు కోనే శంకరుని గొలువా, గంగా వేగా తెలిపేతే నే తోడా తేట తెల్లంపుగానో, గంగా వేగా అమ్మా తెలిపేతే నీ తోడా తేట తెల్లంపుగానో, గంగా వేగా అమ్మ గంగా, ముందు నీ తల్లిదండ్రులు శంకరుని వేడగా నువ్వు జన్మించితివి. ముందు ఈ జలుమాలో మునముతో ఇందిరే. ఎరుకలో
సాని ఓ ఎరకలవ్వా ముందు ఏ జన్మలో ఉన్నాను మరలా మళ్ళా ఈ జన్మ యొక్క కారణం ఏమిటి? గంగా గంగమ్మ గంగా గంగా
ఇప్పుడు మరచి ఉన్నావు. జై జాతిలా నేను జలమించుచున్నాను. అమ్మా, నేను దేవతనయ్యి బెస్త వ్యాధిలో పుట్టుట నీ కారణమేమి తెలుపు. అమ్మ గంగా, వెలటూర పట్టణము వర్ధెమ్ము లేక గంగావేక ఎరకలవా? చెప్పినా వినుము.
ప్రజలంతా వేడేరే గంగా వేద మహాగంగా వెలటూరి పట్టణమున వర్షంబులు లేక పంటలు పండలేక నీ తనయుని ప్రజలు వేడి ఉన్నారు. అందులకే నువ్వు జన్మించినావు తల్లి. జై తరపారి మారే తప్పగారెలు పారే ఇరకలవా తరహారి ఏమాయే తరుపరి ఏమాయే నాకు తెలుపు. ఆహా గంగా, అటులోనే తెలిపేదాను గంగా. నీ తనయుడు పేదోడు పాపమును మెచ్చే. గంగా వేగా
మహాగంగా ఉప్పొంగి ధరకుంగి శంకరుడు నీ దగ్గరికి వచ్చి ఉన్నాడు. తరువాత ఏమాయే తప్పగాడి రూపిందో. చెరుకాలో తరువాత ఏమాయే తరుపాగాడి రుజుమో. చెరుకాలో ఓ ఎరికలవా మహాగంగా, తరువాత విషయము నాకు విన్నగించుము. మహాగంగా అగ్రమందియో దేవుడు బెస్త జాతిలో నిన్ను గంగావే
ఆహా గంగా, ఆ శివుడు నిన్ను బెస్త జాతిలో పుట్టమని శాపించినాడు తల్లి. జై అయ్యయ్యో శంకర ఆది నారాయణ, శంభోలింగా. అయ్యయ్యో శంకర ఆది నారాయణ. అయ్యయ్యో శంకర ఆది నారాయణ. శంభోలింగా. అయ్యయ్యో శంకర ఆది నారాయణ. అయ్యో సర్వేశ్వర, నన్ను నిజ జాతిలో పుట్టమని శాపమిచ్చినావా? నేను ఈ పాపము చేసినాను. ఆహా గంగా, అమ్మా గంగా. శోకమెందుకు బాల వరలో శంకరుడు మనసో. గంగాయే జా. శోకమెందుకు బాల వరలో శంకరుడు మనసో.
గంగా చింతించకు. తొందరగా శంకరుడు వచ్చి నిన్ను వివాహం ఆడగలడు. ధరణి రామేశ్వర తరు సర్వేశ్వర. పరమేశ్వర, నీవైనా వచ్చి నన్ను కాపాడు. ఆహా గంగా, అమ్మ గంగా చింతించవలదు. త్వరలో శంకరుడు రాగలడు. నిన్ను వివాహము ఆడగలడు. నీ తల్లిదండ్రులను బాధించుటకు మళ్ళీ పెళ్లికి వచ్చి దంపతులను సాగదోలగలను. జై కాళీ విశ్వేశ్వర. ఓ ఏకలవ్వ, ఈ ముత్యాల హారము తీసుకును నీకు బహుమతిగా ఇచ్చుతున్నాను. ఆహా, ఇక్కడ నాకు నాటకము భక్తి కట్టినది, రక్తి కట్టినది. ఇప్పుడు ఎరుకల సాని వేషము మార్చి కైలాసమునకు శంకరుని వద్దకు పోయదగాక. ఎరుకో యవ్వ ఎరుక. జై కాశీ విశ్వేశ్వర స్వాములవారికి, జై రాజరాజేశ్వరి దేవికి. మరి ఈ లోక సంచారైనటువంటి నారదుడు మరి ఆ గంగాదేవి వద్దకు వచ్చి జన్మ వృత్తాంతం మొత్తము చెప్పినాడనమాట. అమ్మా, నేను నీచ జాతిలో పుట్టి ఏమి పాపం చేసినాను, నేను గంగా భవానీని కదా, నీచ జాతిలో పుట్టినందుకు నా జన్మ వృత్తాంతం ఏమని ఆమెను అడిగితే మొత్తం చెప్పింది అనమాట. గద్దెతో మొత్తం చెప్పింది, గద్దెకాడ ఔషధం మొత్తం. అమ్మా, నీవు ఇంతకుముందు గంగవు కావు, గంగ భవానివి. ఇప్పుడు భీష్మాచార్యుని తపము చేసినంత మాత్రాన అతను నీవు ఉప్పొంగి భారంగా, నదులు కుంగి భారంగా, గుండ్లు బెండ్లవలే తేలి మొత్తము వినాశనానికి బరుగుదీయంగా అక్కడ శంకరుడు వచ్చి నీకు శాపం పెట్టినాడు. అందుకు మరి వెలటూరి గ్రామంలో శంకుదేవయ్య చక్రదేవమ్మ అనే గర్భంలో జన్మించినావు అని చెప్పి మళ్ళీ నారదుడు యథావిధిగా ఏమి తెలియనట్టున్నాడు చూడు, మొత్తము వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఈమెకు చెప్పిందంతా చెప్పిండన్నమాట. ఎరుకలసాని రూపంలో వచ్చి చెప్పి మళ్ళీ కైలాసమునకు తెలియకుండా మళ్ళీ శివపార్వతుల దగ్గరికి పోతున్నాడు. మళ్ళీ ఆడేం చెప్తాడు చూద్దాం. మళ్ళీ జై హరి నారాయణ గోవింద.